సో యూజర్ మేనేజ్మెంట్. సో మనకి బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్. అంటే యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ వాట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సర్వర్ ఉంది, అండ్ డివైజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ వీ వాంట్ టు గివ్ ద కంట్రోల్ ద అన్ఆథరైజ్డ్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్కి మనం ఎవరైనా యూజర్స్, అప్లికేషన్ టీం వాళ్ళు ఉంటారు, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఆ పర్టికులర్ టీం వాళ్ళు మనకి యాక్సెస్ అడిగినప్పుడు మనం యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, లెట్ ఇట్ బి ఇంకొక సింపుల్ సినారియో తీసుకుంటే, మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు. మీన్స్ దెర్ ఈజ్ అ వన్ యూజర్ ఈజ్ జాయిన్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో వన్స్ ఒక గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఆ యూజర్ నేమ్ మీద మీకు ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. ఆ యూజర్ ఐడియే మీ ఐడి కార్డు. ఓకే. సో వన్స్ మీరు ఏం చేస్తారు, ఆ స్పాన్ ఆఫ్ ఒక 5 years పనిచేస్తారు అనుకుంటే, ఆ 5 yearsలో యూ మూవ్ టు ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు నార్మల్ టీమ్ మెంబర్గా లేకపోతే ట్రైనర్ కింద జాయిన్ అయ్యి యూ మేక్ అ పర్మనెంట్, లేటర్ ఆన్ యూ మూవ్ టు ద లైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ లేకపోతే సీనియర్. ఈ రకంగా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మీరు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో, సో ఇన్ దిస్ ప్రాసెస్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ సర్వీసెస్. అంటే మీ యొక్క పర్మిషన్స్ అనేవి, మీ యొక్క ఆథరైజేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనము ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ బ్యాక్ ఎండ్ ఏ రకంగా చేస్తారు అనేది యూజర్ మేనేజ్మెంట్. మీన్స్ హౌ వీఆర్ కంట్రోలింగ్, మేనేజింగ్, restricting the users, and not only the users, how we are controlling the data అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ యూజర్ మేనేజ్మెంట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ద కాన్సెప్ట్ ఈజ్ దట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. ఓకే, లెట్ ఇట్ బి ఒక పర్సన్ జాయిన్ అయ్యారంటే దట్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. The group is nothing but the set of users. For example, you are a part of Unix team, you are a part of VMware team, you are a part of like a Azure team or a cloud team. Okay, so ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ద టర్మినాలజీ బికమ్ ద గ్రూప్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ద స్పెసిఫిక్ రీజన్. ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. దట్ గ్రూప్ ఈజ్ అలొకేటెడ్ టు ద స్పెసిఫిక్ యూజర్. లెట్ ఇట్ బి మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, సో ఇనిషియలీ మీకు జరిగిన ఇంటర్వ్యూ ప్రకారం ఏం చేస్తారు, ఓకే దిస్ పర్సన్ ఈజ్ జాయిన్ ఫర్ ద పర్టికులర్ కాల్ అండ్ ఈ పర్సన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. మేబీ 2 types ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి కంపెనీలో జరుగుతుంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అలికేషన్ చేయడము. లేదు అనుకుంటే ఫస్ట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి, మీరు జాయిన్ అవ్వడానికి ముందే అదే పర్టికులర్ టీమ్కి మిమ్మల్ని బయట నుంచి హైర్ చేసుకోవడం. ఈ 2 types ఆఫ్ సిచ్యువేషన్స్ రెండు జరుగుతుంటాయి. ఓకే, సో ఇక్కడ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ ఎ గ్రూప్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద సమ్ స్పెసిఫిక్ పర్పస్. ఇప్పుడు లైనక్స్ టీమ్ ఉంది, యూనిక్స్ టీమ్ ఉంది, అజూర్ టీమ్ ఉంది, లేకపోతే డేటాబేస్ టీమ్ ఉంది, అప్లికేషన్ టీమ్ ఉంది. ద పర్పస్ అనేది ఏంటి, ద పర్పస్ ఈజ్ దట్ అల్టిమేట్లీ దే వాంట్ టు వర్క్ ఫర్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆటోమేటిక్గా డిఫైన్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద గ్రూప్. యూజర్ అనేవాడు ఎలాగా, హీఈస్ ఏ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. ఇండివిజువల్ ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు యూనిక్స్ టీంలో ఉన్నప్పుడు యూనిక్స్ రెస్పాన్సిబిలిటీస్, లెట్ ఇట్ బి హీఈస్ అ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ టీమ్ అయితే అప్లికేషన్ టీమ్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్లాగా గ్రూప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి తను కలెక్ట్ చేసుకుంటాడు. దాన్ని యూజర్ అంటాం అన్నమాట. సో ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ పాలసీస్ అనేవి డిఫైన్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్క యూజర్కి ఎవరికి ఏ పర్మిషన్స్ ఉండాలి, ఏ గ్రూప్కి ఏ పర్మిషన్స్ ఉండాలి అని డిఫైన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి యూజువల్గా మనకు బయట టర్మినాలజీ ఎలా ఉంటుంది, లైక్ L1, L2, L3, L4 ఈ టైప్ ఆఫ్ డిఫైనింగ్ అనేది ఉంటుంది. L1 ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ ద కైండ్ ఆఫ్ ద ఫ్రంట్ అండ్ ఆపరేట్స్, నథింగ్ బట్ వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఏదైనా డౌన్ అయినప్పుడు మెయిల్ పంపించడం కానీ కోఆర్డినేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో L2 అనేవాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఏమన్నా డీబగ్గింగ్ చేయడం కానీ వర్కౌట్ చేయడం కానీ. L3 ఈజ్ నథింగ్ బట్ సమ్ వాట్ అడిషనల్ సెన్సిటివ్ ఇష్యూస్. L4 అనేవాళ్ళు ఆర్కిటెక్చర్ లెవెల్స్.
ఈ రకంగా లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మీకు పర్టికులర్గా లేదు అనుకుంటే, సో ఆటోమేటిక్గా యూ విల్ బీ మూవింగ్ టు ద యాజ్ యూజువల్, అంటే ఆటోమేటిక్గా మీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ అలొకేట్ అయ్యో ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అలొకేట్ చేస్తారు. దట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ పాలసీ అండ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో బేసిక్గా మనం చూసుకుంటే ఏ కంపెనీలో అయినా కూడా మామూలుగా కాలింగ్ చేయడానికి సమ్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే సమ్ ఆపరేషనల్ యాక్టివిటీకి సమ్ పర్సన్స్ ఉంటారు. మీన్స్ రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్ అనే మేజర్ 3 ఆపరేషన్స్ ఉంటాయి. సింపుల్గా మనం చూసుకుంటే ఇప్పుడు బ్యాంకింగ్ మెకానిజమే చూసుకున్నాం. బ్యాంకింగ్లోనే చూసుకుంటే లెట్ ఇట్ బి క్యాషియర్ ఉంటారు, మేనేజర్ ఉంటాడు, హెల్ప్ డెస్క్ పర్సన్ ఉంటాడు. ద హెల్ప్ డెస్క్ పర్సన్ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ సమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్సే ఉంటాయి. అంటే దానికి ఏంటి, రీడ్ కానీ, అంటే వచ్చిన డేటాని తను జస్ట్ కలెక్టివ్ చేయడం కానీ, లేకపోతే అతనికి మోడిఫికేషన్, ఎటువంటి డేటా మోడిఫై చేసే ఆథరైజేషన్స్ ఉండవు. లెట్ ఇట్ బి క్యాషియర్ కానీ మేనేజర్ కానీ వీళ్ళకి ఎలా ఉంటాయి, దే కెన్ ఏబుల్ టు మోడిఫై ద డేటా అండ్ దే కెన్ ఏబుల్ టు రీఎగ్జిక్యూట్ ద థింగ్స్ అండ్ ఆల్. అంటే ఇక్కడ వాళ్ళు యూజర్ యొక్క పొజిషన్ని బట్టి వాళ్ళ యొక్క పర్మిషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ద మేజర్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రొడక్షన్. సో ఇక్కడ ఎస్ వీ డిస్కస్ సమ్ సార్ట్ ఆఫ్ యూజర్. యూజర్ అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అని, గ్రూప్ అంటే సెట్ ఆఫ్ యూజర్స్ అని మనం డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఓకే ఓఎస్ సైడ్లో చూసుకుంటే యూజర్స్ని వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ ద యూజర్స్ 3 types ఆఫ్ ఆపరేషన్స్ వీఆర్ పర్ఫార్మింగ్. వన్ ఈజ్ దట్ యూజర్ యాడ్, యూజర్ డెల్, యూజర్ మోడిఫికేషన్. సో మనం జనరల్గా మాట్లాడే టెర్మినాలజీనే ఇక్కడ మనకు లాంగ్వేజ్లో ఉంటుంది. యూజర్ యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ అడిషన్, యూజర్ mod is for the modification, user del is for the deletion. ఓకే, సో ఇది ఏ సిచ్యువేషన్లో జరుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్ ద సేమ్ కంపెనీ, లెట్ ఇట్ బి యూ జాయిన్ ద వన్ ఆఫ్ ఏబిసి కంపెనీ, విప్రోలో మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ద కంపెనీ మెంబర్స్ విల్ యాడ్ యూ ద యూజర్. సో దట్ ఈస్ కాల్డ్ ద యాడ్ ఏ యూజర్ ఆర్ యూజర్ యాడ్ కమాండ్. సో యూజర్ డెల్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, లెట్ ఇట్ బి యూ మూవ్ ఫ్రమ్ ద కంపెనీ. మీరు ఒక కంపెనీలో రిసిగ్నేషన్ చేశారు, you moved from that company, automatically your things will be making as user del. అంటే మీరు వన్స్ ఆ కంపెనీలో మూవ్ అయిన తర్వాత కూడా మీ యూజర్ ఐడీస్ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేసుకోరు కదా, ఎందుకంటే ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అందుకోసం ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు డిలీట్ యూజర్ డెల్. యూజర్ mod is something like that. Let it be you are a part of company, you got a promotion. ఓకే, లెట్ ఇట్ బి బేసిక్ L1 సపోర్ట్ నుంచి మిమ్మల్ని L3 సపోర్ట్కి మూవ్ చేశారు. Or they place you into the manager role, they place you into the some application lead, అంటే డిఫరెంట్ పొజిషన్కి మూవ్ చేస్తారు. నథింగ్ బట్ హియర్ వీఆర్ నాట్ డిలీటింగ్ ద యూజర్, హియర్ వీఆర్ గివింగ్ ద అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్. అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు దెర్ ఈజ్ ఓల్డ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని ఉంటే ఉంటాయి, లేకపోతే దాంట్లో మోడిఫికేషన్ జరుగుతాయి. సో హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, వీఆర్ డూయింగ్ ద మోడిఫికేషన్ ఆఫ్ అథెంటికేషన్స్. అంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పాలంటే తనకి రీడ్ యాక్సెస్సే ఉండొచ్చు, మేబీ తనకి రైట్ యాక్సెస్సే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అనేవి, లేకపోతే మోడిఫికేషన్స్ అనేవి ఇస్తుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ వర్క్. సో ఇవి బేసిక్గా యూజర్ లెవెల్లో ఈ 3 కమాండ్సే మనము ట్రిగ్గర్ చేస్తూ ఉంటాము. Apart from that, there is a one more scenario we need to keep it in our mind. So ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్లో people will ask you the some of the questions whenever the user is created, where the data will be stored accordingly. The user is created, the data will be stored into the 2 partsలో ఉంటుంది. ఒక పాత్ వచ్చి /etc పాస్వర్డ్, ఇంకోటి వచ్చి /etc షాడో. సో /etc పాస్వర్డ్ అండ్ /etc షాడో, ఈ 2 ప్లేసెస్లోనే డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈ 2 ప్లేసెస్లో డేటా స్టోర్ అనేది ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై అస్, ఇట్ ఈస్ టేకన్ కేర్ బై ద కెర్నల్. అంటే ఆపరేటింగ్ సిస్టమే బై డిఫాల్ట్గా యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ లొకేషన్లోనే ఉండాలి అని
కెర్నల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. కెర్నలే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది. ఓకే, సో కమింగ్ టు హియర్, సో స్లాష్ etc పాస్వర్డ్ అనేది ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మీరు సర్వర్లో చూస్తే క్యాట్ స్లాష్ etc PASSWD ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యూజర్కి సంబంధించిన అంత డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి, ఓకే, యూజర్ డీటెయిల్స్, పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి అండ్ వాట్ ఈస్ ద హోమ్ లొకేషన్ ఆఫ్ దట్, అంటే ఆ యూజర్కి సంబంధించిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద షెల్ ఇన్ఫర్మేషన్, వేర్ ద షెల్ డీటెయిల్స్ ఆర్ స్టోర్డ్. అంటే షెల్ ఈజ్ నథింగ్ బట్, సో బేసిక్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సైట్ తీసుకున్నప్పుడు వీఆర్ హ్యావింగ్ cat స్లాష్ etc షెల్స్ అనేవి ఏం డిఫైన్ చేస్తాయి అంటే, సో దీస్ ఆర్ ద షెల్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటరాక్టివ్ షెల్స్ అంటారు. బిన్ అండ్ ఎస్హెచ్ అండ్ బ్యాష్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్టివ్ షెల్స్ అని. ఇంకో టూ షెల్స్ అనేవి ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ షెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ వాట్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్, ఇఫ్ యూ కెన్ ట్రిగ్గర్ హియర్, బ్యాష్ అంటే ఇలా వస్తుంది, ఎస్హెచ్ అంటే ఈ రకంగా వస్తుంది. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ కేఎస్హెచ్ కూడా కొన్ని వాటిలో వర్క్ చేస్తాయి. సో దిస్ ఎస్హెచ్ ఈజ్ అ టోటలీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ జరగడానికి మేజర్గా ఉపయోగపడతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ నేచర్. అంటే ఒక యూజర్ అనేది క్రియేట్ అయినప్పుడు తనకి ఏ యూజర్ అనేది అటాచ్ అయి ఉండాలి ఏంటి అనేది, దట్ డెసిషన్ విల్ బి టేకెన్ కేర్ బై ద పర్టికులర్ ప్రాజెక్ట్. సో అక్కడ ప్రాజెక్ట్ అనేది డేటా అనేది ఎక్కడ అనేది లైక్ యూజర్, గ్రూప్ డీటెయిల్స్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్ డైరెక్టరీ అండ్ షెల్ ఇన్ఫో, ఈ ఇన్ఫర్మేషన్ అవి బై డిఫాల్ట్ అనేవి లాగిన్ అవుతాయి. సో షాడో విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ cat స్లాష్ etc shadow. The shadow is a consisting of your password related stuff. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మై ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదన్నా తీసుకుంటే యూజువలీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. అంటే ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ 45 డేస్కి ఒకసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఆర్ యు ఆర్ గోయింగ్ టు సీ దట్ దెర్ ఈస్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ నథింగ్ బట్, అంటే ఎవ్రీ 45 డేస్కి రీసెట్ అవ్వడం కానీ లేకపోతే రీసెట్ ప్రాంప్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగేది కూడా ఓన్లీ స్లాష్ etc షాడో నుంచే జరుగుతాయి అన్నమాట. ద స్లాష్ etc షాడో అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రాంప్ట్ యూ, ఓకే, ఆటోమేటిక్గా. సో ఇది మనకు డేటా అనేది రీసెట్ చేయడానికి మనకు ప్రాంప్టింగ్ అనేది, అంటే ఇట్ విల్ టేక్ యూ ద అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్లాష్ etc షాడో. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటి అంటే స్లాష్ etc షాడోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనము బేసిక్గా తెలుసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ CHA చేజ్. చేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఈ కమాండ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లైక్ ఏ పాస్వర్డ్ ఎక్స్పైరీ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్టికులర్ యూజర్ అనేది తెలుస్తుంది. సో అది ఏ రకంగా అంటే లెట్ వి షో యూ దట్ చేజ్ ఏదన్నా ఒక యూజర్ ఉన్నాడేమో చూద్దాము, ఐడి టెస్ట్. టెస్ట్ అనే ఒక యూజర్ని సింపుల్గా క్రియేట్ చేశాను, CHAGE-L టెస్ట్. సో దిస్ టెస్ట్ ఒక పర్టికులర్ యూజర్ గురించి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్ బై యూజింగ్ ద టెస్ట్ కమాండ్ ద్వారా చెక్ చేస్తాము. CHAGE-L టెస్ట్ ఈజ్ అ కమాండ్. ఇట్ విల్ హెల్ప్ యూ టు లిస్ట్ అవుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ అనేది అవుతుంది. సో వన్స్ ఇట్ ఈస్ అ లిస్ట్ అవుట్ ఆటోమేటికలీ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, హీ సెడ్ దట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ టు ది సర్వర్. ప్రాబబ్లీ అతని పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ మేబీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఉండొచ్చు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు సో వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్.
పాస్వర్డ్ ఏదైనా ఎక్స్పైర్ అయిందా అది చెక్ చేస్తాం. ఎక్స్పైర్ అయితే మనం ఏం చేస్తాము, అగైన్ వీఆర్ గోయింగ్ విత్ పాస్వర్డ్ కమాండ్, పాస్వర్డ్ టెస్ట్ అని కొట్టి సో అగైన్ వీఆర్ అలొకేటింగ్ ద పాస్వర్డ్ టు ద యూజర్. అండ్ ఇక్కడైతే మనం పాస్వర్డ్స్ అనేవి మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇస్తుంటాము. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి ద పాస్వర్డ్స్ వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ దట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇస్తుంటాము. మనకు నచ్చినట్టుగా మనం ఇవ్వము. అండ్ డేటా షేరింగ్ కూడా మనం డైరెక్ట్గా మనకు అతనికి పింగ్ చేయము. ఏదన్నా త్రూ ఒక మెయిల్ బాక్స్ కానీ లేదంటే కొన్ని స్పెసిఫిక్ రిస్ట్రిక్టెడ్ మెయిల్స్ ఉంటాయి, ఆ మెయిల్ ద్వారానే పాస్వర్డ్ సెండ్ చేయాలి. డైరెక్ట్గా గ్రూప్ మెయిల్స్కి దేనికి పంపించకూడదు. ఓకే, దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా. ఇన్ దిస్ సిచ్యువేషన్ యూ మే లూజ్ ద జాబ్ ఆల్సో. అంత సెన్సిటివ్గా ఉంటాయి అలా అక్కడ సిచ్యువేషన్స్. సో ఇక్కడ చూసుకుంటే సో change is one of the command. It will help you out to list off your information of particular thing. సో ఇప్పుడు let it be will go with some sort of user add. సో ఇప్పుడు మనము యూజర్ యాడ్ let it be test అనేది ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. let it be I'm creating test1. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద యూజర్. సో యూజర్ క్రియేట్ చేసినట్టు మనకి ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం చెక్ చేయాలంటే ఐడి స్పేస్ test1 అనేది ట్రిగ్గర్ చేస్తాము. సో దిస్ ఐడి స్పేస్ test1 ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఐడి ఈజ్ నథింగ్ బట్ నిన్న చెప్పినట్టు ఐడెంటిఫికేషన్. ఇట్ విల్ ఐడెంటిఫై test1 యూజర్ అనేది ఉందా లేదా అనేది. సో ఇంకో ప్లేస్ వచ్చి క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ టైప్ grep అనేది ఒక కమాండ్, grep -i సర్చింగ్ ఫర్ test1. సో test1 అనేది కంట్రోల్ F. మనకి ఇప్పుడు కంట్రోల్ F అనేది ఎలా పనికి వస్తుందో grep కమాండ్ కూడా మనకి ఏం చేస్తుందంటే కంట్రోల్ F లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు డిస్ప్లే ద కంటెంట్. అంటే ఆ కంటెంట్ డిస్ప్లే చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. అంటే ఆ కంటెంట్ అక్కడ డిస్ప్లే అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు లిస్ట్ అవుట్ ద కంటెంట్ ఆఫ్ ద పర్టికులర్ వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్. మనము చూస్తున్నది ఏంటి, ఇక్కడ టెస్ట్ యూజర్ అనేది మనం చూస్తున్నాం. ఆ పర్టికులర్ యూజర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది అవుతుంది. సో టెస్ట్ యూజర్ అనేది ఇఫ్ దిస్ ఈజ్ అ పాస్వర్డ్ ఫైల్. సో అదే రకంగా క్యాట్ ఈటీసీ షాడో. సో ఒక యూజర్ అనేది క్రియేట్ అయితే ఈ రెండు ప్లేసెస్లో కంపల్సరీగా రిజిస్టర్ అనేది అవుతుంది. సో మనం ఇంతవరకు మనం ఏం చేయలేదు. నథింగ్ బట్ ఐ హ్యావెంట్ రిజిస్టర్డ్ ఎనీథింగ్ స్పెసిఫికలీ /etc పాస్వర్డ్లో కానీ /etc షాడోలో కానీ ఎంట్రీ ఉండాలని నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. కానీ నేను ఏం చేశాను, ఐ క్రియేటెడ్ ఒక యూజర్ మాత్రమే క్రియేట్ చేస్తాను. కానీ అది అక్కడికి ఏ రకంగా వెళ్ళింది దట్ విల్ బి డిపెండింగ్ అపాన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమే ఇట్ విల్ టేక్ యూ ద డెసిషన్ టు మూవ్ ద యువర్ ఫైల్స్ టు ద పర్టికులర్ లొకేషన్. ఆ లొకేషన్లోకి వెళ్ళాలని ఈ ఆపరేటింగ్ సిస్టమే డెసిషన్ అనేది తీసుకుంది. సో యూజర్ యాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్ టు హెల్ప్ యూ అవుట్. యూజర్ని యాడ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. అదే రకంగా దెర్ ఈజ్ వన్ మోర్ కమాండ్ కాల్. సో యూజర్ యాడ్లోనే దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఆర్ దేర్. లెట్ వి గో టు ద సో ఇక్కడ యూజర్ యాడ్ ఎలా చేస్తామో అదే రకంగా ఫస్ట్ విల్ లిస్ట్ యూ అవుట్. యూజర్ del ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఈ పర్టికులర్ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ని డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. డిలీట్ ద యూజర్. సో వన్స్ యూజర్ డిలీట్ అయిపోయాడని ఎలా తెలుస్తుంది? సో సేమ్ థింగ్ యూజర్ test1 యూజర్ అనేవాడు లేడు. అండ్ మోర్ ఓవర్ క్యాటీసీ షాడోలో కానీ క్యాటీసీ పాస్వర్డ్లో కానీ ఆటోమేటిక్గా both of the places user is not existed. Okay, so these are the basic commands. యూజర్ యాడ్ అండ్ యూజర్ డిలీట్ అనేది మనము కమాండ్స్ అనేది ఏ రకంగా యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద సమ్ ఆఫ్ అదర్ థింగ్స్. నథింగ్ బట్ యూజర్ మోడిఫికేషన్ అనేది కూడా చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మోడ్ అనేది ఏ టైంలో సెట్ చేస్తామనేది చూసుకుంటే లెట్ ఇట్ బి ఇది ఒక యూజర్ అనేవాడు ఉన్నాడు. లెట్ ఇట్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూజర్. ఈ పర్టికులర్ యూజర్ ఇఫ్ యూ కెన్ సీ దట్ ఈ పర్టికులర్ యూజర్ అనేవాడికి ఓకే
ఇది హోమ్ డైరెక్టరీ అంటారు. ఓకే, ఈ హోమ్ డైరెక్టరీ అనేది మనము సమ్ ఆఫ్ ద కేసెస్, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్కి మారినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యూ బికమ్ ఏ ట్రైనర్, అర్లియర్ ట్రైనర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మారినప్పుడు క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే, దిస్ పర్సన్ ఈజ్ మూవ్ టు ద వన్ ప్రాజెక్ట్ టు అదర్ ప్రాజెక్ట్. ఓకే, సో కెన్ యూ చేంజ్ ద ఆప్షన్స్ అంటే అతని యొక్క హోమ్ డైరెక్టరీ. ద హోమ్ డైరెక్టరీ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ ఆల్ సర్వర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే ఆ యూజర్కి సంబంధించిన లాగిన్స్ కానీ లాగౌట్స్ కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటిక్గా అక్కడి నుంచే ఉంటుందన్నమాట. సో ద డేటా విల్ బీ ఆటోమేటికలీ స్టోర్డ్ అండ్ మూవ్ టు ద పర్టికులర్ డైరెక్టరీ. ఆ పర్టికులర్ డైరెక్టరీ నుంచే ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఆ డైరెక్టరీ అనేది కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది అన్నమాట. ఆ డైరెక్టరీ కూడా అర్లియర్ ఇట్ వాజ్ సమ్ అదర్ డైరెక్టరీ, ఇప్పుడు ఉండే కొలది ఏమవుతుంది, ఆ డైరెక్టరీ కూడా మారిపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ప్రొడక్షన్ మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి మనకి ఆఫన్గా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ ఇట్ అబౌట్ ద ఆప్షన్. నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమంటే, సో ఈ పర్టికులర్ సర్వర్లో, సో ద క్లయింట్ సెడ్ దట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సర్వర్. ఈ పర్టికులర్ సర్వర్లో సో దెర్ ఈజ్ అ వన్ యూజర్ ఈజ్ దేర్, టెస్ట్ అనే యూజర్ ఉన్నాడు. ఈ టెస్ట్ అనే యూజర్కి యూజర్ మాడ్ హోమ్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ /home test1 అనేది టెస్ట్ అనేది ఇతను హోమ్ డైరెక్టరీ. హీ వాంట్ టు చేంజ్ ద హోమ్ డైరెక్టరీ. సో యూజర్ మాడ్ -d మార్చాలన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాంట్ టు చేంజ్ ఇట్ టు, ఓకే, లెట్ ఇట్ బి హీ వాంట్ టు చేంజ్ ఇట్ టు /tmp టెస్ట్ అనేది క్రియేట్ చేయమన్నాడు. ఓకే, ఫర్ ది యూజర్ టెస్ట్ అంటే అర్లియర్ హిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోరింగ్ ఇన్ టు ద /home టెస్ట్లో స్టోర్ అయ్యేది. ఇప్పుడు నుంచి /home టెస్ట్లో కాకుండా /tmp టెస్ట్లో స్టోర్ అవ్వాలి అనేది క్లయింట్ రిక్వైర్మెంట్. సో దాన్ని మనం ఏ రకంగా మనం జరిగినట్టు మాడిఫై చేస్తాము, దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ we modified the value. User mod is the command. It will help you to modify the user related information. ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ని మోడిఫై చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ని మనము రిస్ట్రిక్ట్ చేయడానికి, నథింగ్ బట్ దేర్ ఈజ్ అ ఛాన్సెస్ ఇఫ్. కానీ ఇవి చేసేటప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ డైరెక్ట్లీ పర్ఫార్మింగ్ ఎనీ ఆపరేషన్. సింప్లీ ఇఫ్ యు నీడ్ టు హ్యావ్ ఎ ప్రూఫ్, మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి, మీ దగ్గర స్పెసిఫిక్ రీజన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ పర్ఫామ్ చేస్తుంటాము. సో వన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ వ్యాలిడేట్ బై యూజింగ్ ద క్యాట్ కమాండ్ ద్వారా మనం వ్యాలిడేట్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ అ వన్ మోర్ సినారియో లైక్ ఏ యూజర్ మోడ్ -s. ఇక్కడ షెల్ అనేది బిన్ అండ్ బ్యాష్ ఉంది. సో యూజర్ సెడ్ దట్ /bin/sh అనేది మాడిఫై చేయమన్నాడు ఈ పర్టికులర్ యూజర్కి. So how you are going to validate? Again by using the password. See, పాస్వర్డ్లోనే మనం ఎందుకు వ్యాలిడేట్ చేస్తున్నాము, షాడోలో ఎందుకు చేయట్లేదు? పాస్వర్డ్లో మాత్రమే యూజర్కి సంబంధించిన డేటా అనేది ఉంటుంది. షాడో విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ యూజర్ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకోసమే మనం పాస్వర్డ్ అనేది డిఫైన్ చేస్తున్నాం, కానీ షాడో అనేది ప్రజెంట్ అనేది చూసుకోవట్లేదు. కావాలంటే వ్యాలిడేట్ చేసుకోవచ్చు, బట్ ప్రైమర్లీ password is the primary where all the user related information will be stored here. So ఇక్కడ చూసుకుంటే how user mod, user del and user modification, these are the three commands basically we are using for the purpose of user to create, user to delete, user to modify చేయడానికి కానీ ఇలాంటి పర్పస్లో మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం. ఇదే రకంగానే there is one more command called group add. సో దెర్ ఈజ్ అ గ్రూప్ యాడ్ అనే ఇంకో కమాండ్ కూడా ఉంది. సో గ్రూప్ యాడ్ అనేది బేసిక్గా ఎలాగంటే దిస్ టైప్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ రేర్ సిచ్యువేషన్. గ్రూప్ యాడ్ అనేది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనము వెళ్ళిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. సో వాట్ ఎవర్ ద సపోర్ట్ వీఆర్ పర్ఫార్మింగ్ దట్ ఈజ్ ఫ్రమ్ ద ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ మెకానిజంలోనే చేస్తాం, కానీ వీఆర్ నాట్ ఇనిషియేటింగ్ ఎనీ న్యూ థింగ్స్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గ్రూప్ యాడ్ అనేది ఒక టెస్ట్ గ్రూప్.
సో ఈ రకంగా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాము. గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్కడ అంటే /etc గ్రూప్స్లో మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. cat /etc గ్రూప్ టెస్ట్ గ్రూప్ అనేది ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ ద గ్రూప్స్ ఆర్ యాడింగ్. సో దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద కేసెస్. ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే లెట్ ఇట్ బి ఐడి టెస్ట్ యూజర్ ఉన్నాడు. ఓకే, సో వీ హ్యావ్ ఏ టెస్ట్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కూడా ఉంది. సో దేర్ ఈస్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. మీకు ఇందాక చెప్పినప్పుడు యూజర్ అనేవాడు జాయిన్ అయినప్పుడు దేర్ ఈస్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ యూజర్ ప్లాన్ టు జాయిన్ అంటే ఇక్కడ చూసుకుంటే ఎస్ యూజర్ మోడ్. సో మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయంటే దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఓకే, యూజర్ని మనము ఓకే యాడ్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా మనము పర్టికులర్ యూజర్ని మనం యాడ్ చేసిన తర్వాత ఏదన్నా మోడిఫై చేయాలన్నా లేకపోతే ఏదన్నా పర్మిషన్స్ చేంజ్ చేయాలన్నా ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ యూజర్ అనేవాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాడు. ఓకే, సో లెట్ ఇట్ బి యూజర్ యాడ్ test2 ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తున్నాను -a. ఓకే, టెస్ట్ గ్రూప్. సో మామూలుగా యూజర్ క్రియేట్ చేసినప్పుడు మనకు అదే పేరే అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, బట్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ ద సెట్ ఆఫ్ సో గ్రూప్కి అనేది నేను యాడ్ చేశాను. సో గ్రూప్కి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఈ test2 అనే పర్సన్ ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా జీ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి సేమ్ కేసు క్యాపిటల్ జీ కూడా ఇచ్చాను. ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫైన్ అయిపోయింది గ్రూప్స్లో. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి రెండు డిఫైన్ అయిపోయింది. సో బేసిక్గా ఎలాగంటే మనం ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ని లేటర్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ప్రమోటెడ్ యాజ్ అ సమ్ అదర్ మెంబర్ నథింగ్ బట్ ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్లోకి మూవ్ అయినప్పుడు వీఆర్ నాట్ డిలీటింగ్ ద యూజర్. మనం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ యూజర్ని తర్వాత కస్టమైజేషన్ చేసి వేరే గ్రూప్లోకి అటాచ్ చేస్తాం. అంటే అక్కడ ఆల్రెడీ గ్రూప్ ఉంటుంది, ఆల్రెడీ యూజర్ ఉన్నాడు, జస్ట్ ఈ యూజర్ని మాత్రం దానిలోకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేయడానికి యూజ్ చేసి -g ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ అనేది మనం ఆ పర్టికులర్ యూజర్కి మనము అటాచ్ చేస్తాం. దాన్ని మనం ఏ రకంగా చూస్తాము, ఐడి స్పేస్ test2. సో test2 అంటే ఈ పర్టికులర్ యూజర్ ఇన్ఫర్మేషన్ చూస్తే అర్లియర్ మనకు అన్ని టెస్ట్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ చూసేటప్పటికి యూజర్ విల్ బి డిస్ప్లే అనేది మనకు ఈ రకంగా డిస్ప్లే అనేది వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అప్లికేషన్ టీమ్స్ నుంచి అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్స్ నుంచి రెగ్యులర్గా వచ్చే వన్ ఆఫ్ ద రెగ్యులర్ టాపిక్కే ఈ యూజర్ మేనేజ్మెంట్. బట్ మేక్ షూర్ దట్ డోంట్ డిలీట్ ఎనీ యూజర్, డోంట్ క్రియేట్ ఎనీ యూజర్ వితౌట్ ఎనీ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయకండి, క్రియేట్ చేయకండి. చేస్తే ఏమవుతుందంటే ద ఛాన్సెస్ ఆర్ దేర్ సమ్వన్ విల్ బి గోయింగ్ టు బి ఎస్కలేట్. ఎందుకంటే వీ షుడ్ నాట్ బి అలో, వీ షుడ్ నాట్ బి రిమూవ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఈస్ ద రీజన్, మేక్ షూర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ అజెండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద థింగ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సమ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ యూజర్ డిలీషన్. ఇదే రకంగానే మనకి దీనిలోనే వన్ మోర్ పార్ట్ అనేది ఉంది. అది ఏంటంటే పర్మిషన్స్. సి పర్మిషన్స్ ఈజ్ వన్ ఆఫ్ మేజర్ ఏరియా. మనకి చూసుకుంటే దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో మనం ఉన్నాం. ఓకే, కంపెనీలో ఉన్నప్పుడు సింప్లీ ఇఫ్ యూ కెన్ సీ దట్ యాక్సెస్ కార్డ్, మీ యాక్సెస్ కార్డ్ అనేది అన్ని బ్లాకుల్లో పనిచేస్తుందా? పనిచేయదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అ ప్రాజెక్ట్ ఆఫ్
ఒక పర్టికులర్ బ్లాక్లో ఉన్నప్పుడు ఆ బ్లాక్కి మాత్రమే పనిచేస్తుంది, వేరే బ్లాక్స్లో పనిచేయదు. ఓకే, అదే రకంగా మీన్స్ వీఆర్ రిస్ట్రిక్టింగ్ ద అన్ఆథరైజ్డ్ యూజర్స్, అందరినీ అలౌ చేయకుండా కొంతమంది యూజర్స్ని ఏ రకంగా మనం అలౌ చేస్తున్నామో, ఏ రకంగా మనము అలొకేట్ చేస్తున్నామో అనేది ప్రైమరీ ఆస్పెక్ట్ ఇక్కడ. సో హౌ వీఆర్ గివింగ్ ద పర్మిషన్స్, మనకి పర్మిషన్స్ అనే టాపిక్, యూజర్స్ అనేది క్రియేట్ చేస్తాము, గ్రూప్స్ అనేది క్రియేట్ చేసాము. ఓకే, యూజర్స్ లెవెల్లో మోడిఫికేషన్ చేసాము, గ్రూప్ లెవెల్లో కూడా మనం మోడిఫికేషన్ చేసాము, సమ్ సార్ట్ ఆఫ్ యూజర్ రిలేటెడ్స్ అనేవి చేసాము. బట్ యాక్సెస్ అనేది ఏంటి, యాక్సెస్ అనేది ఎందుకు ఇస్తాము అంటే ద యాక్సెస్ విల్ బీ డిఫైనింగ్ దట్, అంటే ఒక యూజర్కి మనం ఏదైనా యాక్సెస్ ఇవ్వాలి చేయాలి అంటే మేజర్లీ వి విల్ బీ హ్యావింగ్ ఓకే రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఈ 3 ఆపరేషన్స్ అనేవి ఇస్తాము. మీన్స్ he can able to read, he can able to write and he can able to execute. So those are the 3 types of the operations we are going to perform it. So read is defined by the 4, write is defined by the 2, execute is defined by the 1. Okay, so these are the notation, it is taken care by the your kernel only. Kernel వల్లే ఆటోమేటిక్గా దేర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ యూమాస్క్. ఆ యూమాస్క్ వాల్యూ బై డిఫాల్ట్గా 0.22 ఉంటుంది, దానివల్ల ఆటోమేటిక్గా మీ కెర్నలే అది డిసిషన్ తీసుకుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ నాట్ మాడిఫైయింగ్ ద యూమాస్క్ వాల్యూ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద టైమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయము, క్లయింట్ వచ్చి స్పెసిఫిక్గా ఏదన్నా మాడిఫై చేయమంటే తప్ప. బట్ the cases are very 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 rare situation because we are going to the against to the existing mechanism of kernel. Nothing but kernel already ఉన్న existing mechanism ని మనం రివర్స్ చేస్తే there is unnecessarily confusion, ప్రతిసారి మనం మాన్యువల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దిస్ వన్, పీపుల్ ఏం చేస్తారు వేరే రకంగా అప్లికేషన్ సైడ్ లేకపోతే యాక్టివ్ డైరెక్టరీలో కానీ ఇక్కడ కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. దాట్ విల్ హెల్ప్ యూ టు సార్ట్ అవుట్ ద ఇష్యూ. రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేవి, సో దీస్ ఆర్ ద పర్మిషన్స్ అనేవి ప్రైమర్లీ ఇట్ విల్ బి సార్టింగ్ అవుట్. ఓకే, సో ఇవి కాకుండా బేసికలీ ఈ పర్టికులర్ పర్మిషన్స్ అనేవి మనం ఏ రకంగా అలికేట్ చేస్తాము. ఓకే, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అంటే రీడ్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రీడ్ ఇట్ బట్ యూ కెనాట్ మాడిఫై ఇట్. రైట్ మీన్స్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్ బట్ యూ కెనాట్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ అనేది ఆపరేషన్. సో ఈ ఆల్ 3 ఆపరేషన్ 4 + 2 + 1 = 7. సో కంపెనీస్ అన్లో మనకు ప్రొడక్షన్ అప్లికేషన్ టీమ్ వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు ద టీమ్ విల్ గోయింగ్ టు బి కమ్ అప్ విత్ ఎ స్పెసిఫిక్ నోటేషన్స్ నంబర్. ఈ నంబర్ మెకానిజంతో వాళ్ళు వస్తారన్నమాట. ఈ నంబర్ మెకానిజంతో వచ్చి దే ఆర్ గోయింగ్ టు మెన్షన్ దట్ ఓకే యూ నీడ్ టు గివ్ ద 755 పర్మిషన్, యూ నీడ్ టు గివ్ ద 655 పర్మిషన్స్. ఈ రకంగా పర్మిషన్స్ అనేవి ఇవ్వమని ఫైల్స్కి చెప్తారు. సో అది ఏ రకంగా ఇస్తాము అంటే బై యూజింగ్ ద కమాండ్ కాల్ chmod కమాండ్ అనేది ఒకటి యూజ్ చేస్తాము. ఓకే, సో లెట్ వి గో టు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ వెళ్దాము. ఐఎమ్ ట్రిగ్గరింగ్ LSFNL. ఓకే, లెట్ ఇట్ బి ఐఎమ్ క్రియేటింగ్ టెస్ట్ డెమో అనే ఒక పర్టికులర్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, LSFNL. సో ద ఫైల్ ఈజ్ దే. సో నా ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏమంటే సో యూ కెన్ సీ దట్ హియర్ ఇక రూట్ అండ్ రూట్ అనేది 2 రూట్ అండ్ రూట్ అనేవి ఉన్నాయి. ద క్లయింట్ క్లియర్లీ సెడ్ దట్ బోత్ ఆర్ రూట్ అండ్ రూట్. ఓకే, సో ద క్లయింట్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే లెట్ ఇట్ బి యూజర్ ఈజ్ దే, టెస్ట్ అనే ఒక యూజర్ ఉన్నాడు. ఈ పర్టికులర్ థింగ్కి టెస్ట్ అనే యూజర్కి మాత్రమే అలొకేషన్ ఇవ్వమని చెప్తున్నాడు. అంటే హీ వాంట్ టు చేంజ్ ఇట్ టెస్ట్. ఓకే,
సో అంటే ఈ పర్టికులర్ డైరెక్టరీకి టెస్ట్ అనే యూజర్కి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటాడు. దానికి యూజ్ చేసే కమాండే chown కమాండ్. చేంజింగ్ ఆఫ్ ఓనర్షిప్, CHOWN is nothing but changing of information. So especially let it be సో ద చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ రకంగా వెళ్తుందంటే లెట్ ఇట్ బి. సో నిన్న మీరు కాలేజ్ అనే సిస్టమ్ క్రియేట్ చేశారు కదా, కాలేజు అవన్నీ కూడా క్రియేట్ చేశారు. సో ఇవి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సో వాళ్ళకి పర్మిషన్స్ అనేవి కూడా మనం ఇస్తుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఫైల్కి CHOWN-R లెట్ బి. నేను ఏం చేస్తానంటే MKDAR కాలేజ్ అనేది క్రియేట్ చేశాను. CD కాలేజ్ అని క్రియేట్ చేశాను. MKDAR టెస్ట్ 1 అనేది క్రియేట్ చేశాను. టెస్ట్ 1 అనేది క్రియేట్ చేశాను. టచ్ F1 F2 F3. సో రైట్ నౌ ఐ క్రియేటెడ్ సమ్ ఆఫ్ ద ఫైల్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే లెట్ ఇట్ బి గోయింగ్ టు బేసిక్స్. సో నేను కాలేజ్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో ఇన్ కాలేజ్ అనే ఫోల్డర్లో వాట్ ఐ క్రియేటెడ్ ద 2 డైరెక్టరీస్, టెస్ట్ 1 టెస్ట్ 2 అనే 2 డైరెక్టరీస్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే, సో మై ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ ఓకే. సో మై రిక్వైర్మెంట్ ఈస్ దట్ టెస్ట్ 1 టెస్ట్ 2 అనే 2 డైరెక్టరీస్ క్రియేట్ చేశాను. సో నౌ ద క్లయింట్ క్లియర్లీ సెడ్ దట్ ఓకే టెస్ట్ 1 అనే పర్టికులర్ డైరెక్టరీ LSFNL కొడితే ఈ టెస్ట్ 1 అనే పర్టికులర్ డైరెక్టరీకి రూట్ అని ఉంది. అది రూట్ ఉండకూడదు. దట్ షుడ్ బి టెస్ట్ 1 అనే ఒక యూజర్, సారీ ఐడి టెస్ట్ 1 నేను యూజర్ టెస్ట్ 1 లేనట్టుంది. టెస్ట్ యూజర్ టెస్ట్ 2 అనేది క్రియేట్ చేశాను. సో ఈ పర్టికులర్ యూజర్ అనేది ఉంది. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏమంటే ఇక్కడ టెస్ట్ 1 అనే పర్టికులర్ ఫోల్డర్కి రూట్ అనేవాడు ఓనర్ కింద ఉన్నాడు. ఓకే, సో ద క్లయింట్ సెట్ దట్ యూ నీడ్ టు చేంజ్ ద పర్మిషన్ ఆఫ్ రూట్ బదులు అక్కడ నాకు టెస్ట్ 2 అనేవాడు ఓనర్ కింద మార్చాలి. సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ చౌన్ కమాండ్. చౌన్ ఓకే టెస్ట్ 2 టెస్ట్ 1 అనేది ఇచ్చాను. సో లెట్ వి సీ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద చేంజెస్ హియర్. సో ఇక్కడ చేంజెస్ అనేవి ఏ రకంగా జరుగుతున్నాయో ఒకసారి చూస్తాను. సో ఇప్పుడు రెండింటికి ఏం జరిగింది, అంతకుముందు రూట్ అనేది ఉండేది. ఇక్కడ చూస్తే అంతకుముందు రూట్ ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, టెస్ట్ 2 అనేది మార్పు అనేది జరిగింది. దట్ ఈస్ వెరీ క్లియర్. బట్ ద థింగ్ ఈస్ దట్ లెట్ వి గో ఇన్సైడ్ ఆఫ్ ట్రీ. నేను ఎక్కడున్నాను, టెస్ట్ 1లో ఉన్నాను. కానీ ఇన్సైడ్ చూసుకుంటే అన్నీ రూటే ఉన్నాయి. ఇన్సైడ్ అనేవి రూట్ అనే ఉన్నాయి. క్లయింట్ యొక్క నీడ్ ఏమంటే టెస్ట్ 2 అనే ఒక డైరెక్టరీలో ఇన్సైడ్ ఉన్న డైరెక్టరీస్ అంటే ఇన్సైడ్ ఉన్నవి కూడా అంటే ప్రజెంట్ ఈ టెస్ట్ 2 డైరెక్టరీలో ట్రీ అనే కమాండ్ కొడితే మనకి ఈ 3 ఫైల్స్ ఉన్నాయి. తన రిక్వైర్మెంట్ ఏంటి, ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు మిగతా 3 ఫైల్స్ అంటే దాని యొక్క సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ అన్నిటికీ కూడా ఇవే బాస్గా ఉండాలి, అంటే ఈ యూజరే ఉండాలి. అలాంటప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ -r అనేది యూజ్ చేస్తాము. సో -r ఈజ్ నథింగ్ బట్ రికర్సివ్. సో ఈ రికర్సివ్ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అప్లికబుల్ టు ఆల్ ద డైరెక్టరీ స్ట్రక్చర్. సో మనం ఇది చూస్తే LSFNL కొడితే
you can see that it is already there. cd test1 LSFNL కొడితే ఇన్సైడ్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. సో when you are dealing with any users, especially in production environment, you need to make sure that వాళ్ళు ఏమన్నా చేంజెస్ అడిగినప్పుడు you need to ask them what is the major purpose of that. ఆ పర్టికులర్ దానికే అవ్వాలా, లేకపోతే దాని యొక్క డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా రిప్లికేట్ అవ్వాలా. డైరెక్టరీ స్ట్రక్చర్ అని యూజ్ చేసినప్పుడు -r అనేది యూజ్ చేస్తాము. లేదు దానికి మాత్రమే రిప్లికేట్ అవ్వాలి అంటే దెన్ వీఆర్ గోయింగ్ విత్ కాన్సెప్ట్ కాల్ -r అనేది యూజ్ చేయకుండా ఓన్లీ చౌన్ అనే కమాండే యూజ్ చేస్తాము. సో దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ ఈజ్ కాల్డ్, సో మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ రకంగా రిక్వెస్ట్ అనేవి క్లియర్గా వస్తుంటాయి. ఓకే, చేంజ్ గ్రూప్. సో వాట్ ఈజ్ అ చేంజ్ గ్రూప్? చేంజ్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది? ద చేంజ్ గ్రూప్ విల్ బీ హెల్ప్ యూ అవుట్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక డేటా అనేది మనం మోడిఫై చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక గ్రూప్కి మనం అలొకేట్ చేయాలనుకుంటున్నప్పుడు, సో ద డేటా విల్ బీ అలొకేటింగ్ టు పర్టికులర్ యూజర్. అంటే ఇంతకుముందు మనం ఏం చేస్తాము, ఒక పర్టికులర్ యూజర్కి మనం అలొకేట్ అనేది చేసాము. ఇప్పుడు యూజర్ కాకుండా లెట్ ఇట్ బి ఐఎమ్ అలొకేటింగ్ ఫర్ ద వన్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, లెట్ బి ఇక్కడ ఏముంది, టెస్ట్ గ్రూప్ అనేది లైక్ గ్రూప్ యాడ్ టెస్ట్ అండర్ స్కోర్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ అనేది జస్ట్ ఫర్ ద టెస్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ టెస్ట్ గ్రూప్ అనేది ఇట్ షుడ్ బి ద అలొకేట్. ఈ పర్టికులర్ గ్రూప్లో ఎవరు ఉన్నారో అందరికీ కూడా పర్మిషన్స్ రావాలి అని మనకి స్పెసిఫిక్గా చెప్తాడు. అంటే చేంజ్ గ్రూప్. సో మీకు అది ఒకసారి నేను చూపిస్తాను. టెస్ట్ గ్రూప్, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ గ్రూప్లో ఇంతకుముందు మనం ఏం చేసాము, లేక టెస్ట్ అంటే ఒక యూజర్కి మాత్రమే ఇచ్చాము. అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పుడు యూజర్ లెవెల్లో ఇచ్చాము, ఇప్పుడు గ్రూప్ లెవెల్లో ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే పర్సన్కి రీడ్ అండ్ రైట్, అంటే ఏబీసీ అనే పర్సన్కి ఈ యాక్సెస్లు ఇవ్వు అని చెప్పడం అది యూజర్ లెవెల్. గ్రూప్ లెవెల్ అంటే ఏంటి, ఓకే ఈ అప్లికేషన్ టీంలో ఎవరెవరు ఉన్నారో అందరికీ ఈ పర్మిషన్స్ ఇవ్వు అని చెప్పడం అది గ్రూప్ లెవెల్ అవుతుంది. ఇవ్వట మన పాయింట్ రైట్. యూజర్ లెవెల్ యూజ్ చేసినప్పుడు మనము CHOWN యూజ్ చేస్తాము. గ్రూప్ లెవెల్ యూజ్ చేసినప్పుడు CHGRPN చేంజ్ గ్రూప్ అనేది యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ ఆఫ్ దెమ్. కానీ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఇద్దరికీ కూడా పర్మిషన్స్ అనేవి ఇవ్వటము. అండ్ మూడోది ఏంటి అంటే పర్మిషన్స్ అలొకేషన్. సో పర్మిషన్స్ అలొకేషన్స్ అనేవి యూజర్కి ఏ రకంగా ఇస్తాము అంటే లెట్ ఇట్ బి CHO చేంజ్ మోడ్. మన కమాండ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ద కమాండ్స్ ఆల్సో ఆల్వేస్ ఇట్ విల్ బి ద సేమ్. మనకి 755 ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ నథింగ్ బట్ 4 + 3 + 1 రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్. ఓకే 4 + 1 ఆ రకంగా మనకు ఆ కాంబినేషన్లో ఉంటాయన్నమాట. సో టెస్ట్ ఈ పర్టికులర్ ఫైల్కి ఏం చేసాము, పర్మిషన్. ఒక్క నిమిషం అండి. 755 అనేది పర్మిషన్ వాల్యూ కదా, అవును. అది ఎలా వస్తుందండి? అంటే 755 అనేది ఎందుకు తీసుకోవాలా? మనం 555 తీసుకోవచ్చు కదండి. 555 కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు కదా, ఓన్లీ ఎందుకు 555 755 అనేది తీసుకోవాలని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 టైప్స్ ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి. అదే నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. మనకి ఎప్పుడైనా పర్మిషన్స్ వచ్చినప్పుడు LSFNL కొట్టినప్పుడు ఇక్కడ 3 క్యారెక్టర్స్, ఇక్కడ 3 క్యారెక్టర్స్, అంటే ఎలాగంటే 1 2 3 మొత్తం 3 సెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి మనకు. ఓకే ఇది మొత్తం తీసుకుంటే మొత్తం 12 సిరీస్ ఉంటుంది. యూజర్, గ్రూప్స్, అదర్స్ అంటారన్నమాట. అంటే యూజర్ ఈజ్ నథింగ్ బట్ మనము ప్రైమరీ యూజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ యూజర్కి అలొకేట్ చేయడాన్ని యూజర్ అంటారు. గ్రూప్స్ అంటే ఆ ఎంటైర్ గ్రూప్కి పర్మిషన్ ఇవ్వడాన్ని గ్రూప్ అంటారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చౌన్ కమాండ్ CHGRPకి ఎలా చెప్పాను. ఓకే యూజర్ ఈజ్ టోటలీ ద ప్రైమరీ
person. Group is nothing but set of users. Others is nothing but, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ అదర్స్లో కూడా యూజరే ఉంటారు, కానీ అదర్స్ అంటే లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్, యువర్ అ పార్ట్ ఆఫ్ ఓకే ఒక క్లౌడ్ టీమ్. ఒకనొక సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ వన్ మెయింటెనెన్స్ యాక్టివిటీ, దెర్ ఇస్ ఒక ప్రాజెక్ట్ నీడ్ ప్రకారము మీరు వేరే ప్రాజెక్ట్లో లేకపోతే ఒక అప్లికేషన్కి మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి ఒక విండోస్ అప్లికేషన్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, బట్ యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ విండోస్, రైట్? మీరు విండోస్ టీమ్ అయితే యూజర్స్ కింద వస్తారు. ఓకే, మీరు విండోస్ టీమ్ కాదు, కానీ మీకు పార్షియల్ యాక్సెస్ ఉంది కాబట్టి యూ విల్ బీ ఫాలోయింగ్ ఇన్ టు ద అదర్స్. గ్రూప్ అంటే ఎవరు? విండోస్ టీంలో ఉన్న ఆల్ L1 విల్ బీ హ్యావింగ్ దిస్ యాక్సెస్, ఆల్ L2 విల్ బీ హ్యావింగ్ దిస్ యాక్సెస్, ఆల్ L3 టీమ్ విల్ బీ హ్యావింగ్ దిస్ యాక్సెస్. అది గ్రూప్ అంటారు. యూజర్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూట్, అదర్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూట్, బట్ హీ ఈజ్ నాట్ ఏ కరెంట్ లెవెల్, హీ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద ఫారిన్ యూజర్ అంటారు కదా, నథింగ్ బట్ హీ ఈజ్ నాట్ ఏ లోకల్ యూజర్. ఓకే, సో ఇక్కడ మనకి క్లయింట్ మనకి ఎప్పుడన్నా కూడా పార్ట్ ఆఫ్ అదర్ గ్రూపా, ఈ మూడు థింగ్సా అనేది మన అప్లికేషన్ టీం వాళ్ళు మనకు చెప్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ యూనిక్స్ టీమే అయితే మనకి ఏం చేస్తారు, ఇక్కడ 7 ఇమ్మంటారు. ఓకే, సో బై డిఫాల్ట్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ క్లయింట్ ఇచ్చే పర్మిషన్స్ వచ్చి 6755 పర్మిషన్స్ కానీ 765 పర్మిషన్స్ కానీ లేకపోతే 765 అని కానీ 767 పర్మిషన్స్ కానీ ఇలాంటివి అనేది ఇస్తుంటాం. లేదంటే 777 పర్మిషన్స్ కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. ఓకే, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క నీడ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అంటే అది కాన్స్టెంట్ గా ఉంటాయా 7 సిరీస్ అనేది యూజర్ 7 సిరీస్ అంటే ఈ మూడు అదే కదా నేను చెప్పిండేది. 7 కంటే పైకి రాదు కదా, 4 + 2 + 1 7. ఓకే, ఇక్కడ నీకు వేరే నెంబర్ రావడానికి అవకాశం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు నంబర్లు వచ్చాయనుకో 4 + 2 6, లేకపోతే 4 + 1 5, లేకపోతే 2 + 1 3, అంతే కదా. లేక అంటారు కదా కైండ్ ఆఫ్ ద కాంబినేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ అన్నట్టు. సో బ్రో ఇప్పుడు యూజ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 767 ఉందంటే యూజర్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాము, పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్ కి ఓన్లీ రీడ్ అండ్ రైట్ ఉంది. అవును. అదర్ అంటే సేమ్ యూజర్ లానా? సేమ్ యూజరే, హీజ్ నాట్ యువర్ టీమ్మేట్. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి, అదే కదా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ క్లౌడ్ టీమ్. ఓకే ఓకే, బట్ ద థింగ్ ఇస్ దట్ దెర్ ఈజ్ అ సమ్ అదర్ ఒక మెయింటెనెన్స్ యాక్టివిటీయో ఒక చిన్న వర్క్ ఉండో ఒక ప్రాజెక్ట్ పరంగా మీరు ఏం చేస్తున్నారు, ఒక విండోస్ టీంలో ఒక అప్లికేషన్ని మీరు హ్యాండిల్ చేయాలి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్ చేయాలనుకో, మీరు ఏం చేస్తారు, మీరు పర్మిషన్ అడుగుతారు, రైట్? పర్మిషన్ అడిగినప్పుడు ఏం చేస్తారు, యువర్ నాట్ అ పార్ట్ ఆఫ్ విండోస్ కదా. విండోస్ టీమ్ అయితే ఏం చేస్తారు, ఇది ప్రైమరీ యూజర్, ఇక్కడ యాడ్ చేస్తారు. మీరు అక్కడ యూజర్ కాదు కాబట్టి యువర్ పార్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ కాబట్టి మిమ్మల్ని అదర్స్లో యాడ్ చేస్తారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక టెంపరీ యూజర్ అన్నట్టు. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఒక కొన్ని రోజులు ఆ రకంగా. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం చేస్తారు, మీతో చెక్ చేసి డిలీట్ చేసేస్తారు. అది. సో అక్కడ 7 అనేది ఏంటి, మీ యొక్క అప్లికేషన్ యొక్క నీడ్ని బట్టి ఉంటుంది. అంటే నా అప్లికేషన్లో నేను ఇట్లా మోడిఫికేషన్ చేసే ప్రాజెక్టు నాకు అన్నీ కావాలి, లేదు నాకు ఓన్లీ జస్ట్ చేంజెస్ తెలుసుకోవడానికి నాకు వ్యూ పర్మిషన్ ఉంటే చాలు, జస్ట్ ఆ నంబర్ కనిపిస్తుందా లేదా, నాకు గ్రాఫ్ కనిపిస్తుందా లేదా, అలాంటప్పుడు నీకు ఏమవుతుంది, రీడ్ యాక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 అనేది వస్తుంది. ఇక్కడ పాయింట్, రైట్? సో ఈ రకంగా అంటే బేస్డ్ ఆన్ యువర్ నీడ్, based on your requirement, the values are going to be changed. Okay, so అది దేనికి, ఆ పర్టికులర్ ఫైల్కి, ఆ పర్టికులర్ ఫైల్కి మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ అప్లికేషన్ టీమ్ మనకి తెలిసినా కూడా, ఓకే, సో యూజువలీ వీఆర్ గోయింగ్ టు ఆస్క్, ఓకే, మీకు ఏ పర్మిషన్స్ కావాలని మనం ఇంకోసారి అడుగుతాం.
జస్ట్ వీ నీడ్ టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. ఎందుకు అంటే మనం వాళ్ళని అడగకపోతే ఏమవుతుంది, దే ఆర్ గోయింగ్ టు టెల్ యూ ద సమ్ అదర్ నెంబర్, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు దే విల్ కమ్ అప్ విత్ క్లియర్ రిస్ట్రిక్షన్స్. చాలామంది క్లియర్గా వస్తుంటారు 655, 555, సమ్ ఒక న్యూమరికల్ నంబర్స్, అంటే అది 7 కంటే క్రాస్ అవ్వకూడదు అనే బేసిక్ ఐడియాతో వచ్చి అడుగుతుంటారు నంబర్స్. మనం ఆ పర్మిషన్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రకంగా పర్మిషన్స్ ఇచ్చి ఈ అవుట్పుట్ అనేది మనం షేర్ చేస్తాం. అట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ నేను పర్మిషన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే లెట్ బి ఇక్కడ చూడు టచ్ స్క్రిప్ట్ డాట్ ఎస్, ఇది ఒక స్క్రిప్ట్ అనుకో. ఓకే, సో క్లయింట్ ఏం చేశాడు, ఈ స్క్రిప్ట్కి లెట్ ఇట్ బి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఆ స్క్రిప్ట్లో. అది ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి లేవు. సో క్లయింట్ ఏం చేశాడు, నాకు ఈ స్క్రిప్ట్ ఉంది, ఐ నీడ్ ఓకే ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ కావాలి అని చెప్తాడు. సో ఈ రకంగా అప్పుడు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి ఇస్తుంటాం. లేదు అనుకుంటే కొన్నిసార్లు ఏం చెప్తుంటాడు, నాకు ఈ పర్టికులర్ దానికి ఓకే గివ్ ద 655 పర్మిషన్స్ కానీ ఓకే 677 పర్మిషన్స్ కానీ ఓకే ఈ రకంగా ఇవ్వు అంటాడు. సో అదే ఇస్తుంటాం. అదే ఇస్తే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అని చూసావా. అంతకుముందు అంటే నౌ వన్స్ అ స్క్రిప్ట్ ఈస్ డన్ యు ఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. సో ఇక్కడ పైన చేంజ్ మోడ్ ప్లస్ ఎక్స్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అంటే యాడ్ చేయడం, అదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూషన్ అనేది అలౌ చేస్తున్నారు. ఇక్కడ మనం రిమూవ్ చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హైఫన్ ఎక్స్ అంటే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే స్క్రిప్ట్ రన్ చేస్తాను. డాట్ స్లాష్ పర్మిషన్ డినైడ్ వస్తుంది. సో ఈ రకంగా క్లయింట్స్ అడుగుతారు అన్నమాట, మాకు పర్మిషన్ డినై వస్తుంది, గివ్ ద పర్మిషన్స్ టు ద పర్టికులర్ స్క్రిప్ట్ అనేది అడుగుతుంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తుంటాము, పర్మిషన్స్ ఇస్తే మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మీన్స్ ద స్క్రిప్ట్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ వాళ్ళ అప్లికేషన్ ఉండొచ్చు, పిహెచ్పి ఫైల్ ఉండొచ్చు, ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉండొచ్చు, దట్ షుడ్ బి ఎనీథింగ్, ఒక పైథాన్ ఫైల్ ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా ఉండొచ్చు ఫైల్ వాళ్ళు, లేకపోతే ఒక యాన్సిబుల్ ఫైల్ ఉండొచ్చు, ఒక ప్యాచింగ్ ఫైల్ ఉండొచ్చు. ఆ ఫైల్ అనేది వాడికి ఎగ్జిక్యూట్ అయితేనే వాడికి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనము ఈ పర్టికులర్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్ setFACL getFACL. దీన్ని మనం ఏమంటామంటే యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అని అంటాం. వాట్ ఈస్ యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి getFACL అని కొడితే లెట్ ఇట్ బి కాలేజ్ ఉంది, getFACL ఓకే కాలేజ్ అని కొడితే ఈ పర్టికులర్ డైరెక్టరీకి ఓకే లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ డైరెక్టరీ మనం ఎప్పుడన్నా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అంటే డైరెక్టరీ లెవెల్ అలొకేషన్స్ అనేవి మనము ఇవ్వాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ కాల్ setFACL getFACL ఇస్తాము. అంతకుముందు ఏం చేసాము, ఫైల్ లెవెల్లో పర్మిషన్స్ అనేవి ఇచ్చాము. setFACL అండ్ getFACLలో మనం ఏం చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ విత్ అ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. అంటే ఎలాగంటే సో ఇవన్నీ ఆల్రెడీ మీకు నోట్స్ ఉంది. ఓకే, లెట్ బి ఎలాగంటే ఒక పర్టికులర్ యూజర్ ఓకే ఒక పర్టికులర్ యూజర్కి లెట్ ఇట్ బి టెస్ట్ అనే ఒక యూజర్ ఉన్నాడు ఆల్రెడీ. ఈ టెస్ట్ అనే యూజర్కి ఈ పర్టికులర్ గ్రూప్కి ఏం చేయాలి, ఆల్రెడీ ఇక్కడ యూజర్స్కి ఏముంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. కానీ క్లయింట్ ఏం చెప్పాడు, ఈ పర్టికులర్ యూజర్కి మాత్రము రీడ్ ఆపరేషన్సే ఇవ్వు అని చెప్పాడు. ఓకే, అప్పుడు setFACL -m ఈజ్ నథింగ్ బట్ మోడిఫై, -m ఈజ్ ఇండికేషన్ ఆఫ్ మోడిఫికేషన్, యూజర్ వీఆర్ డిఫైనింగ్ ఫర్ యూజర్ కదా, యూజర్ లెక్క టెస్ట్ యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్సే ఇవ్వు,
ఆల్వేస్. సో ఇది ఎలా తెలుస్తుంది? గెట్ఎఫ్ఏసిఎల్. ఈ పర్టికులర్ యూజర్ ఎక్కడ? ఓకే, ఇక్కడ కనిపించాడా? అంటే ఈ పర్టికులర్ యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వు. ఓకే. అలాంటప్పుడు వీఆర్ గోయింగ్ విత్ ఎ సెట్ ఎఫ్ఏసిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్ మనం ఏం చేస్తాము, గ్రూప్ ఇద్దాం. లెట్ ఇట్ బి ఐఎమ్ గివింగ్ టు ద గ్రూప్. టెస్ట్ గ్రూప్ అనేది ఉందో లేదో చూడాలి. ఓకే, ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ పర్టికులర్ గ్రూప్కి అంటే లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ ఒక మానిటరింగ్ టీమ్ అనుకో. మీకు అన్నెసెసరీగా మీకు రీడ్ అండ్ మామూలుగా గ్రూప్స్కి ఏ ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ? రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ ఉన్నాయి. కానీ మానిటరింగ్ టీం వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ ఉండకూడదని క్లయింట్ ఏం చెప్పాడు, ఎస్పెషలీ ఎవరైతే పార్ట్ ఆఫ్ మానిటరింగ్ టీం ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీడ్ ఆపరేషన్సే ఇవ్వండి అని చెప్పాడు. సో మనం ప్రతి యూజర్కి ఇచ్చుకుంటూ వెళ్ళలేం కదా. లెట్ ఇట్ బి మానిటరింగ్ టీంలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 టైమ్స్ నువ్వు మాడిఫై చేస్తామా? చేయం కదా. ఏం చేస్తాము, 100 టైమ్స్ మాడిఫై చేసే బదులు ఆ గ్రూప్నే మాడిఫై చేస్తాం. అంటే ఇఫ్ ద పర్టికులర్ పర్సన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్, ఈ విల్ బీ హ్యావింగ్ ద ఓన్లీ రీడ్ యాక్సెస్. ఓకే, ఈ రకంగా మనం సెట్ ఎఫ్ఏసిఎల్ అండ్ గెట్ ఎఫ్ఏసిఎల్ ఇన్ డైరెక్టరీ స్ట్రక్చర్లో, అంటే ఒక డైరెక్టరీస్కి యూజ్ చేయడంలో ఇట్ ఈజ్ అ కాల్ యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అని అంటాం. ఓకే ఓకే. సో దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నేను ఐ విల్ షేర్ యూ ద కంటెంట్. ఓకే, నేను మీకు అప్లోడ్ చేస్తాను వీడియో. షూర్. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్ అండ్ ప్రాక్టీస్. ఓకే.